మొదటి ఉత్తరం చూద్దామండి. తెనాలి నుంచి అన్నపూర్ణ. పూర్ణిమను అన్ని పురాణాలు మహామాఘి అంటారు. దాన్ని శాస్త్రంలో మహామాఘి అని. ఈ మహామాఘి అనేది సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది కదా, మాఘమాసం ఒక్కసారి వస్తుంది. ఆ ఒక్కసారి ఆ ఒక్కరోజు చేసిన ప్రతి చిన్న దానము అనంత ఫలితాన్ని ఇస్తుంది. ఆ రోజు ప్రత్యేకించి చేయవలసింది వీరున్న వాళ్ళు ప్రయాగ స్నానం చేయమన్నాడు. మాఘే ప్రయాగ స్నానం. మాఘమాసంలో ప్రయాగ స్నానం చేస్తే వాడు మళ్ళీ పుట్టడు. మాఘమాసంలో ప్రయాగ స్నానం చేస్తే అనుకున్న ప్రతి కోరిక తీరుతుంది. మనకు మాట చెప్తారు, మనకు ప్రత్యేకించి స్కాంద పురాణం, పద్మపురాణం, విష్ణు ధర్మోత్తరం ఇవన్నీ చూసుకుంటే ఒక మాట చెప్తారు. నా మాఘేన సమో మాస, నా గంగా సదృశీ నది, నా విష్ణున సమో దేవ. అంటే ఏమిటి? 12 మాసాలలో మాఘమాసంతో సమానమైన మాసం ఇంకోటి లేదు, గంగతో సమానమైన నది ఇంకోటి లేదు, విష్ణువు వంటి దేవుడు ఇంకొకటి లేడు. అంటే అంత గొప్పది మాఘమాసం. మాఘమాసం ప్రయాగ స్నానం. అన్ని పురాణాలలో మాఘమాసం అనలేదు, ఎక్కడ మాఘ స్నానం అన్నారు. మాఘమాసం మొత్తంలో ఒక్కరోజు ఇంటిలో స్నానం చేసినా నరకానికి పోతాడు అన్నాడు. అంటే ప్రతిరోజు ఒక నదిలో స్నానం చేయాలి, కనీసం పక్క ఇంటి బావిలో స్నానం చేయి. ఇప్పుడు బావులే లేవు, బోరింగు, అదే భయం అనుకుందాం. కాబట్టి తన ఇంట్లో స్నానం చేయొద్దు, పక్క బావిలో స్నానం చెయ్యి, లేదా పొలానికి వెళ్ళి బావిలో స్నానం చెయ్యి, చెరువులో స్నానం చెయ్యి, నదిలో స్నానం చెయ్యి, నదీ సంగమంలో స్నానం చెయ్యి. అందులోనూ ప్రయాగలో ప్రత్యేకించి ఇప్పుడు ప్రయాగరాజు అనుకుంటున్నాం కదా, మన కుంభమేళ అర్థకుంభమేళ అంటున్నాం. ప్రయాగ వీరున్న ప్రతివాడు ఈ మాఘమాసంలో వెళ్ళి ప్రయాగలో స్నానం చేయండి. మళ్ళీ ఇది కొత్త మాట కాదు, ప్రయాగలో స్నానం చేసే అదితి దేవతల తల్లి 12 సంవత్సరాలు ప్రయాగలో వరుసగా మాఘమాసంలో స్నానం చేసి ఇంద్రుణ్ణి కొడుగ్గా పొందింది. శచీదేవి 16 సంవత్సరాలు ప్రయాగలో స్నానం చేసి ఇంద్రునికి భార్య అయింది. ఇలా చాలా మహాత్మ్యాలు ఉన్నాయి. అందువల్ల మాఘమాసం అంటేనే పరమ పవిత్రం. మాఘమాసంలో బయట స్నానం చేయండి, నదీ స్నానం చేయండి. ఇక మాఘ పూర్ణిమ నాడు వీలున్నంత వరకు నదీ స్నానం చేయండి, అక్కడే దానం చెయ్యండి. మాఘమాసంలో అన్నిటికీ ప్రధానమైన దానం దీపదానం. మాఘ పూర్ణిమ నాడు ప్రత్యేకించి శక్తి ఉంటే బంగారు దీపాలు, లేకుంటే వెండి దీపాలు, ఇత్తడి దీపాలు, రాగి దీపాలు, ఏమి లేకుంటే మట్టి దీపాలు, దీపంతో మనం బ్రాహ్మణుడికి దానం చెయ్యండి. అది శక్తి ఉంటే 16 రకాల పండ్లు, 8 రకాల వస్త్రాలు, 4 రకాల దీపాలు, ఇంత బంగారము ఓ గురి మీద, ఇంత వెండో, ఇంత ఇత్తడో, కొంత ద్రవ్యము పెట్టి బ్రాహ్మణుడికి దానం చేయండి. ఆ రోజు వస్త్రదానం, దీపదానం, సువర్ణదానం, ఫలదానం, ఈ 4 దానాలు విశేషం. అందువల్ల మాఘ పూర్ణిమ పొద్దున్నే స్నానం చేయండి, అక్కడే దానం చేయండి, అక్కడే తర్పణం చేయండి. పితృతర్పణం అనేది అంటాం. తర్పణము చేయండి, హోమము చేయండి, మంత్రం జపం చేయండి, మళ్ళీ ఇంటికి రండి. ఒకవేళ ఇవన్నీ చేయలేకుంటే, బయటికి పోలేకుంటే, ఇంటిలో ఉన్నటువంటి నీటిలోనే ప్రయాగ తీర్థం, గంగా తీర్థం కలుపుకోండి. ఎలా?
మనం పోలేమే, నోరుంది కదా. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు. ప్రార్థించండి. ఒక మహర్షి ఉన్నాడు, మతంగ మహర్షి అని, శబరి యొక్క గురువు గారు, శబరి గురువు. అతనికి అప్పటికే 900 సంవత్సరాలు వయస్సు, కదలేడు బయటికి. ఆయనకు స్నానం చేయాలని బుద్ధి పుట్టింది. ఎక్కడ? సముద్రంలో. ఒక సముద్రం కాదు, 7 సముద్రాల్లో. పోతాడా? బయటకు వచ్చి, సముద్ర రాజములారా నేను రాలేను, నాకు స్నానం చేసే ఆశ ఉంది, మీరే రండి అన్నాడు. సప్త వచ్చేసి అక్కడికి ముందరికి వచ్చే 7 సముద్రాలు ఇప్పటికే ఉన్నాయి. ఆ విషయం పోతుంది దగ్గర 7 మడుగులు ఉన్నాయి. అందరూ స్నానం చేశాడు. ఆ శక్తి మనకు లేదు, స్మరించుకుందాం. ఇలా స్నానం చేయండి, మాఘ పూర్ణిమ నాడు దానం చేయండి, వ్రతం చేయండి, తపస్సు చేయండి, హోమం చేయండి. వస్త్రదానం, దీపదానం ప్రధానం. శ్లోకం చదువుకుంటూ మాఘమాసే సదా స్నానం, మాఘమాసే సదా జపం, మాఘమాసే సదా ధ్యానం, మాఘమాసే సదా వ్రతం. ఇది శ్లోకం. ఈ శ్లోకాన్ని చదువుకుంటూ మాఘ పూర్ణిమ నాడు స్నానదానాదులు చేయండి. అన్ని ఫలితాలు లభిస్తాయి. పరమాత్మ దయ కలుగుతుంది.